మనకి ఎప్పుడైనా సరే ఒక స్కూల్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఉంటే ఒక 50 మంది, 100, 200 లేదంటే 300 ఆ విధంగా ఉంటారు కదా! కానీ మనకి బాపట్ల జిల్లాలోని ఎర్రంవారిపాలెంలో గనక ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే కేవలం ఒకే ఒక్క స్టూడెంట్ మాత్రమే ఉన్నాడు. సో, మరి ఆ స్టూడెంట్ పేరేందయ్యా అంటే మరి అతని పేరు తేజస్ చంద్ర అనమాట. సో, అతను వచ్చేసరికి 5th క్లాస్ చదువుతా ఉన్నాడు. అయితే మరి ఒక్కడే ఎందుకు చదువుతున్నాడు? మరి ఇంకెవరు రావట్లేదా అంటే ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే దానికి రీజన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకటే, చిన్నప్పటి నుంచి ఒకటే అనుకున్నారంట. సో, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అనుకున్నారంట వాళ్ళిద్దరిని. అయితే మరి దాని తర్వాత మరి ఇక్కడ భోజన సౌకర్యాలు అంటే మనకి మధ్యాహ్నం భోజనాలు ఇవన్నీ పెడతారు కదా! సో, మరి ఈ సౌకర్యాలు అలాగే మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఇవన్నీ కూడా మరి అందుతున్నాయా లేదా అంటే సో, అన్నిటికి కూడా ఎటువంటి డోకా లేదు. అన్నీ కూడా అందుతున్నాయి మాకు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడడం జరిగింది. సో, దాని తర్వాత వాళ్ళ టీచర్ చెప్తుంది ఒకటే. వాళ్ళ టీచర్ పేరు వచ్చేసరికి అనిల్ కుమార్ అనమాట. సో, వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసరికి అశోక్ కుమార్. సో, మరి వాళ్ళ టీచర్ ఒకటే చెప్తున్నాడు. సో, మేము ఇక్కడ చూసుకుంటే ఒక్క స్టూడెంట్ మాత్రమే ఉన్నాడు. ఆ ఒక్క స్టూడెంట్కి కూడా మేము ఎటువంటి డోకా లేకుండా అన్ని సౌకర్యాలు అందిస్తూనే ఉన్నాం. సో, చదువు కూడా మంచిగానే చెప్తున్నాం. కాకపోతే ఇక్కడికి ఇంకా కొంచెం మంది స్టూడెంట్స్ వస్తే బాగుండేది. సో, దానికి అనుగుణంగానే మేము ప్రతి ఇయర్ కూడా క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నాం. సో, క్యాంపెయిన్ చేసినా సరే మరి ఇటువైపు కొంతమంది మొగ్గు చూపట్లేదు అని చెప్పేసి మరి ఆ టీచర్ కూడా మాట్లాడడం జరిగిందనమాట.